హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సరస్వతి ఫుడీస్ అండ్ వ్లాగ్స్. నేను సరస్వతి తోట. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏట్లో పట్టిన చేపలండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. చేపల పులుసు అనమాట. నిజంగా చెప్తున్నాను. చూడండి ఒక్కసారి చేపనైతే చూపిస్తాను ఫుల్‌గా. చిన్న చిన్న చేపలైతే 2 ఉన్నాయండి బకెట్‌లో. ఇవైతే ఒకటే చేప పెద్దదనమాట. ఇంకొకటి చిన్నది. ఈ చేపలైతే మా నాన్న తీసుకొచ్చి ఇచ్చాడండి నాకు. నేను చేపల కూర తినాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అది పెద్ద సైజ్ చేపనమాట. అనుకోకుండా అయితే నా ఇంట్లోకి చేపలొచ్చినియండి. ఫస్ట్ అయితే శుభ్రంగా వాష్ చేయాలండి వీటినైతే. వాటి పైనుండ పెచ్చుల్లాంటి పొట్టుంటదండి. అదంతా తీసేయాలి. తర్వాత బండకేసి రుద్దాలి. శుభ్రంగా రాళ్ళ ఉప్పు, పెరుగు అలాంటిది వేసి వాష్ చేయాలనమాట. అన్నీ చేసిన తర్వాత మనకి చట్టులోకైతే వస్తాయండి ఇవి. ఇలా మందపాటి గిన్నె వెడల్పుగా ఉన్నది తీసుకొనైతే చేప ముక్కలనైతే మనం కడాయిలో వేయించుకోవాలండి. నేను కడాయి తీసుకున్నాను కాబట్టి కడాయండి. చేపల చట్టి గానీ, లేదంటే ఏదన్నా ఈ మందపాటి గిన్నె, దళసరి గిన్నె తీసుకొని పెట్టుకోండి. చేపల ముక్కలు వేచేసాను కదండీ! తగినంత పసుపు వేసుకున్నాను. అలాగే మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలండి. చేపల కూరలో ఉప్పు, కారం, పులుపు కొంచెం ఎక్కువగా ఉంటేనే కమ్మగా ఉంటది. నీచు వాసన రాకుండా ఉంటదనమాట. ఉప్పు, కారం, పసుపు అండి. ఉప్పు మాత్రం కొంచెం చూసి వేసుకోండి. ఎక్కువ మాత్రం వేయకండి. అలాగే 2 టేబుల్ స్పూన్‌లయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇది పెద్ద చేప గాబట్టి దీంట్లో కొలెస్ట్రాల్ ఉంటదండి. ఆయిల్ ఎక్కువ వేసినా గూడా ఏ కూర అంత కమ్మగా ఉండదండి. కొంచెం చూసి వేసుకోండి. మీరు తీసుకున్న చేపల క్వాంటిటీకి తగ్గట్టయితే ఆయిల్ తీసుకోండి. నేను దీనిలోకి ఏమీ ఎయలేదండి. పసుపు వేశాను. తర్వాత స్పైసీకి తగ్గట్టు కారం వేశాను. రుచికి సరిపడా ఉప్పు వేసి, తర్వాత ఆయిల్ వేసి కలుపుతున్నానండి. చేప ముక్కలకి ఉప్పు, కారాలు పట్టాలని చెప్పేసి కలుపుతున్నాననమాట. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను సంక్రాంతి పండుగ రోజు నైట్ అయితే మిక్సీకి పట్టుకున్నాననమాట. కొంచెం ఉప్పు, ఆయిలు, పసుపు వేసుకొనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనం నాన్ వెజ్‌లో కూడా భయం లేకుండా వండుకోవచ్చండి. ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ఎప్పుడు వాడినా గూడా ఫ్రెష్ ఫీలింగ్ అనేది వచ్చిద్దనమాట మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయ, పెద్దుల్లిపాయి అలాగే టమోటోని మిక్సీకి పట్టానండి నేను. ఆ పేస్ట్ అయితే వేసాననమాట. పెద్దుల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి నేను ముక్కలకి బాగా పట్టిస్తున్నాననమాట. ముక్కలకి ముందుగా ఇలాగ మసాలా పట్టించుకోవాలండి. పచ్చి చేపలకి పచ్చి మసాలా వేసుకుంటేనే చాలా కమ్మగా ఉంటదనమాట. మన ఛానల్‌లో చేపల కూరలు చాలా ఉండేయండి. నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా బావుంటాయి. ఒకసారి వెళ్లి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ మాత్రం చాలా కమ్మగా ఉంటదనమాట. ఇప్పుడైతే తగినంత చింతపండు పులుసు వేసుకుందామండి. నేనైతే 200 గ్రాములు నానపెట్టాను. ఎందుకంటే ఇది పెద్ద చేప గదండీ! కొంచెం ఎక్కువే పులుపు పట్టిద్దనమాట. 200 గ్రాములు చింతపండు నానపెట్టుకొని శుభ్రంగా పులుసంతా తీసి స్ట్రెయినర్‌లో వడకట్టుకొని ఒక్కసారిగా నేను కడాయిలో వేశానండి. స్ట్రెయినర్‌లో వడగట్టుకోండి. ఎందుకంటే ఇసుక అలాంటి పెక్కులు, పీచులు వస్తాయనమాట. ఒక పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని వేశాను. ఒక రెమ్మ కరివేపాకు వేశాను. చిన్న ఆనియన్ ముక్కని స్లైసెస్‌గా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇంక స్టవ్ వెలిగించుకున్నాను గదా! ఇంక స్టవ్ మీద అయితే ఈ కడాయి పెట్టేసుకుందామండి మనం. చేపల కూర ఉడకటం స్టార్ట్ అయిందంటే ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూడటమేనండి. ఇంక నిజంగా చెప్తున్నాను. కొంతమంది చేపల కూర ఆరిన తర్వాత బావుంటది అంటారు. నాకైతే వేడి వేడిగా ఉన్నప్పుడు తినాలనిపిస్తది. అలాగే చేపల కూర నెక్స్ట్ డే అయితే వేడి అన్నంలో తింటే చాలా బావుంటదనమాట. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో చేపల కూర అయితే. ఉడుకుతుంది గదా! ఉప్పు అయితే కొంచెం తగ్గిందండి. అందుకని చెప్పేసి నేను అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అయితే ఏస్తున్నాననమాట. హోమ్‌మేడ్ గరం మసాలా అండి. ఇది నేనే ప్రిపేర్ చేశాను. హోమ్‌మేడ్ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేశాననేది మన ఛానల్‌లో ఉందండి. ఒకసారి వెళ్లి చూడండి కావాలనుకున్న వాళ్ళు. చిన్న మాట అండి. వీడియోస్ అయితే డైలీ పెట్టలేకపోతున్నాను. ఏమనుకోకండి. ఫాలో అయ్యేదే తక్కువ మంది. సబ్స్క్రైబర్స్ కొంచెం ఎక్కువ మంది ఉన్నా కూడా ఎందుకు పెట్టలేకపోతున్నానంటే అక్క వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందండి. అటు ఇటు వెళ్ళటం వలన నేను వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. అలాగే ఫంక్షన్‌కి కొంచెం బట్టలు స్టిచ్చింగ్ కూడా చేయాలండి. ఇంకా వీడియోస్ అయితే రెగ్యులర్‌గా ఇప్పుడల్లా పెట్టలేనండి. ఫంక్షన్ అయిపోయిన తర్వాత అయితే డైలీ పెడతాను. నేను కొత్తిమీర, పుదీనాకు ఎక్కువగా స్టార్టింగ్‌లో వేయనండి. కొంతమంది తెలియకేంటంటే స్టార్టింగ్‌లో వేసేస్తారు. చేపల కూరకి స్టార్టింగ్‌లోనే మనం కొత్తిమీర, పుదీనా వేస్తే ఆ ఫ్లేవర్ మొత్తం ఆకుకూరకు పట్టేసి ఆకుకూర ఫ్లేవర్ వచ్చిద్దండి.
మనం చేపల కూర 80% కుక్ అయిన తర్వాత వేసుకోవాలనమాట. కొత్తిమీర, పుదీనా అనేది. కరివేపాకు కూడా చూసారు కదండీ! చాలా తక్కువ వేశాను. తర్వాత నేను ఉల్లి పొరకలు ఉంటే కొన్ని వేశాననమాట. స్ప్రింగ్ ఆనియన్స్. చూడండి చేపల కూర మొత్తం చిక్కబడిన దాకా ఉడికించుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటదనమాట. చేపల కూర నీరు నీరుగా ఉండకూడదండి. చేప ముక్క ఉడికి చిక్కబడాలండి పులుసు. అప్పుడే చాలా కమ్మగా ఉంటదనమాట. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఏటి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పుదీనా పెట్టుకొని గార్నిష్ చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసునైతే సర్వింగ్ చేసుకోవటమేనండి. పెద్ద సైజు ముక్కలు కదండీ! నిజంగా చెప్తున్నాను ఎంత కమ్మగానో ఉందండి చేపల పులుసు మాత్రం. మా పెరట్లో ఉన్న పుదీనా తెచ్చి అయితే పెట్టేశాను. ఇంక నేను ఆగుతానా అండి? ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిన తర్వాత నాకు చేప తలకాయ అంటే చాలా ఇష్టమండి. అందుకని చెప్పేసి చేప తలకాయ పెట్టుకున్నాను. ఇవి ప్లేట్‌లో పెట్టుకున్నప్పుడు వీడియో ఆన్‌లో ఉందనుకున్నానండి. లేదంటే ఆఫ్‌లో ఉంది. ఒక చేప ముక్క, తలకాయ ముక్క పెట్టుకొనైతే నేను లంచ్‌లోకి ముందుగానే చేపల ముక్క తినేస్తున్నాననమాట. లంచ్ తర్వాత చేస్తానండి. చాలా కమ్మగా ఉందండి. నిజంగా చెప్తున్నాను. వేడి వేడిగా చేపల పులుసయితే భలే ఉందనమాట. ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నానండి. చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోస్ అయితే ఫంక్షన్ ఉండటం వలన అప్‌లోడ్ చేయలేకపోతున్నాను. బట్టలు స్టిచ్చింగ్ కూడా చేయాలి. హాయ్ అండి. ఈరోజు మంచి మాట ఏంటంటే, ఎదుటి వాళ్ళని చూసి ఓర్వలేకుండా ఉండకూడదండి. మనకి టైం వచ్చినప్పుడు మనము బావుంటాం. ఎప్పుడు గుర్తుంచుకోండి. మనకి లైఫ్ అంతా